ఇటీవల మీరు పరకాల ప్రభాకర్ గారి ఆర్టికల్, తర్వాత ఆయన మా ఛానల్‌కి ఇచ్చినటువంటి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా చూసే ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈస్ దేర్ ఎనీ మిస్చీఫ్ బిహైండ్ ఏపీ 2024 ఎలక్షన్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చారు. నిజంగానే ఆయన ప్రస్తావించినటువంటి ఏదైతే సందేహాలు ఉన్నాయో అవి కాస్త ఆలోచించాల్సినటువంటి విషయాలే. దాని మీద మీ అభిప్రాయం? 100% నేను ఏకీభవిస్తానండి పరకాల ప్రభాకర్ గారు చెప్పింది. ఎందుచేతనంటే ఇందులో ఈ పాటికి కొంత ఇంకా పూర్తి దర్యాప్తులు జరగాలి. ఇప్పుడు ఆయన చెప్పిన అంశం ఏంటంటే మేజర్ మనం ఎప్పుడైతే ఈవీఎం దగ్గరికి వెళ్ళి బటన్ నొక్కిన తర్వాత అది ఓటు వీవీప్యాట్ స్లిప్ 7 సెకండ్స్ కనబడాలి. అవును. మీకు అది నొక్కిన వెంటనే సౌండ్ వచ్చిన తర్వాత 7 సెకండ్స్ కనబడాలి. కానీ అది దట్ ఈస్ ద ప్రోగ్రామ్ రిటన్. అవును. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆ రకంగా ప్రోగ్రామ్ రాశారు. రాసిన తర్వాత 3 సెకండ్స్లో ఎలా అవుతుంది? దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. ఇప్పుడు మనం ఈవీఎం బటన్ నొక్కిన వెంటనే వీవీప్యాట్ 3 సెకండ్లో పడిపోయేది. అవును. అంటే ఇంకా 4 సెకండ్లు బాకీ ఉంది. అవును. అంటే ఇది ఓవరాల్గా ఒక ఈవీఎంలో 1000 ఓట్లు లేకపోతే 1100 ఓట్లు మీకు ఉన్నాయంటే నాకు తెలిసి సాధారణంగా 7 సెకండ్లకి పడాలి కదండి. అవును. ఒక 4 ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక 80% పోలింగ్ జరిగిందండి. 1000 ఓట్లకి 800 ఓట్లు పోలింగ్ 3 సెకండ్లకి పడిపోతుంది. ఒకటి పడచ్చు, కొంతమందికి కనబడకపోవచ్చు నొక్కిన దాన్ని బట్టి. ఇప్పుడు నేను యూత్ కాబట్టి గట్టిగా నొక్కుతాను. ముసలి వాళ్ళు కొంచెం ఏజ్ పెద్దలు ఉన్న వాళ్ళు కొంచెం నొక్కిన దాన్ని బట్టి దానికి ఏదన్నా ఒక ప్రోగ్రామ్ కూడా ఉండొచ్చు ఆ ప్రెస్ చేసిన దాన్ని బట్టి. ఇప్పుడు 1000 ఓట్లలో 80% పోలింగ్ 800 ఓట్లు పడినాయి అనుకోండి. ఆ వీవీప్యాట్ స్లిప్లు కట్ అయ్యేది 400 కట్ అవ్వచ్చు. దాని తర్వాత ఇంకా ప్రతి ఓటుకి ఇంకా 4 సెకండ్లు ఖాళీ ఉంది కదండి. అంటే ఇంకా మిగతా 400 ఓట్లు వాళ్ళు ఏదైతే ట్యాంపర్ చేశారో ఆ ట్యాంపర్ చేసిన పార్టీకి పడచ్చు. అలా ఎందుకు పడకూడదు అని నాకు ఇది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు వీవీప్యాట్స్లో ఏదైతే ఎలక్షన్ కమిషన్ సాఫ్ట్వేర్ కంపెనీస్తో ప్రోగ్రామ్ రాయించినప్పుడు 7 సెకండ్స్ మీకు వీవీప్యాట్ కనిపించాలి, వీవీప్యాట్లో స్క్రీన్ పైన కనిపించాలి. ఓట్ పోల్ అవ్వడానికి 7 సెకండ్స్ పడుతుంది అన్నప్పుడు 3 సెకండ్స్లో ఎట్లా కంప్లీట్ అవుతుంది? సో మొత్తం లాజిక్ అంతా అక్కడే ఉంది.